హలో అండి, మీ శైలుని. నేనైతే శామగడ్డ ఎగ్ పులుసు పెడుతున్నానండి. ముందుగా అయితే చింతపండు నానబెట్టుకున్నాను. 2 చిన్న సైజు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నానండి. గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకున్నా. ఎగ్స్ ఏమో ఉడకబెట్టేసుకున్నాను ముందే. ఎలా చేయాలో చెప్తానండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకోవాలి. నేనైతే చామగడ్డలు కూడా ఉడకబెట్టేసుకున్నానండి ముందుగానే. పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి ఎగ్స్ వేయించుకుంటాకి. ఆయిల్ ఇటు ఎక్కింది కదా, ఎగ్స్ కూడా వేసేసుకోవాలి అందులోని. ఎగ్స్ అయితే వేసాను కదండి, దాంట్లో తీసేసుకుంటున్నాను. చూసారు కదండి, పసుపు వేసుకున్న వల్ల మంచి కలర్ఫుల్గా ఉంటుంది చూస్తాను కూడాను. అయితే కట్ చేసుకున్న ఉల్లిగడ్డలోని గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకుంటున్నానండి. మంచిగా అంతా కలిసేలా వేయించుకోవాలంటే బాగా వేగే వరకుని. చామగడ్డలు కూడా వేసేసుకోవాలంటే ఉల్లిగడ్డలు వేసుకొని కదా అందులోని. అలాగే రుచి సరిపడిన సాల్ట్ కూడా వేసుకోవాలండి. బాగా ఆయిల్లో వేగనివ్వాలండి చామగడ్డలు. బాగా వేగనిస్తే పులుసు పెట్టుకుంటాం కదా, మంచి బాగుంటుంది. అలాగే రుచి సరిపడిన కారం పొడి కూడా వేసుకోవాలండి. ఇందులోనే ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. చింతపండు పులుపు ఉంది కదండి, ఇందులో వేసేసుకోవాలి. శామగడ్డ పులుసు దగ్గర ఉడకనివ్వాలండి ఒక 5 నిమిషాలు. ఇందులోనే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి, 1 స్పూను. ఎగ్ పులుసు అయితే అయిపోయిందండి, చామగడ్డ ఎగ్ పులుసుని. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇలా చేస్తానండి. స్టవ్ ఆపేసుకుంటున్నాను. బాయ్ అండి.